ప్రతి జీవికి జీవనాధారమైన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పర్యావరణ పరిరక్షణ చర్యలలో ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, కమిషనర్ వైవో నందన్లు ఆకాంక్షించారు. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక వీఆర్ కళాశాల కూడలి నుంచి ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మీదుగా వీఆర్సీ వరకు నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న వారితో పర్యావరణ రహిత ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పర్యావరణంపై అవగాహన, సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్య సమితి ప్రతి ఏడాది జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని జరపాలని తీర్మానం చేసిందని తెలిపారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే పరిరక్షణ ర్యాలీని చేపట్టామని తెలిపారు. సమస్త జీవవాళి మనుగడకు అవసరమైన పర్యావరణాన్ని పరిరక్షించుకుని రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వీఆర్ కళాశాల ప్రాంగణం మైదానం, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతలను వారు చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ అంశంపై వివిధ పాఠశాలలలో నిర్వహించిన ఎస్సే రైటింగ్ పోటీల విజేతలకు జాయింట్ కలెక్టర్, కమిషనర్లు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి అశోక్ కుమార్, ఈ హరిత, సభ్యులు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో జూన్ 5న బేస్ చేసుకొని ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాల మేరకు మన యొక్క ర్యాలీని ఏర్పాటు చేశాము. ఈరోజు ముఖ్యంగా మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1973లో అండ్ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు 1973లో స్వీడన్లో స్టాక్హోమ్లో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఐక్యరాజ్య సమితి తీర్మానం అయితే చేసిందో దాన్ని బేస్ చేసుకొని అప్పటి నుంచి కూడా మనం ఈ యొక్క జూన్ 5ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మీకు అందరూ తెలిసిందే, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కానీ, ఈ యొక్క అత్యధికంగా వచ్చేటువంటి వర్షాలు కానీ, వరదలు కానీ, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యంగా వచ్చేటువంటి కొన్ని ఇష్యూల వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో చూసినటువంటి ఉష్ణోగ్రతలు కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం వాడేటటువంటి ప్రతి ప్లాస్టిక్ కానీ, ఇతర వ్యర్థ పదార్థాలకు సంబంధించిన విషయం వల్ల కానీ, ఇవన్నిటి వలన కూడా మనకి పర్యావరణంగా ఇది లేకుండా పోవడం, సమతుల్యత లేకపోవడం వల్లే మనకు అనేక రకాల అది ప్రభావాలు చూస్తూ ఉన్నాం మనం. అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంటికి లేదా ప్రతి సంస్థలో కూడా అన్నీ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో మంచి వాతావరణం మనం తీసుకురావాలంటే ప్రతి వాళ్ళు కూడా ఒక మొక్కని చెట్టు నాటేసి ప్రకృతిలో మనం ఏదైతే మనం భాగస్వామ్యం చేస్తామో అది మన భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటేసి భావితరాల వరకు కూడా మనం మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా మనకి ఇది అవసరం ఉంది. కాబట్టి ఎంతో ముఖ్యంగా ఇది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ నిషేధం వంటి, తర్వాత ఈ కాటన్ బ్యాగ్స్ వాడటం కానీ ఇలాంటివి, అదేవిధంగా ఎక్కువగా మనం వాతావరణంగా ఏదైతే మనకి ఎఫెక్ట్ అవుతుందో వాటిని వినియోగించడానికి తక్కువగా వినియోగించేసి మనకి భావితరాలకి మంచి వాతావరణం ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని ప్రారంభిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. అందరం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో ఇప్పుడే కిమ్స్ హాస్పిటల్ నేతృత్వంలో ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. అంతేకాకుండా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హరితాంధ్రప్రదేశ్లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ఈరోజు బోడిగాడి తోటలోను, అదేవిధంగా మున్సిపల్ ఆవరణ కార్యాలయంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛంద కార్పొరేషన్ వారి యొక్క ఉత్తర్వుల మేరకు జూన్ 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా టేకప్ చేయాలని చెప్పున్నారు. ఆ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా పర్యావరణంలో ముఖ్యంగా చెట్లను పెంచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వేలాది చెట్లను నెల్లూరు నగరంలో నాటి ఉంది. ఇంకా ఈ సంవత్సరంలో కూడా ఎక్కువ చెట్లను నాటడమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా నెల్లూరు కార్పొరేషన్ వారు తీసుకుంటున్నారు. అయితే ఇది కేవలం కార్పొరేషన్ సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రజలందరూ కనుక భాగస్వాములు అయితే నెల్లూరులో మనం గ్రీనరీని పెంచడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువగా గ్రీనరీని పెంచినట్లయితే నెల్లూరు అనేటువంటిది క్లీన్ సిటీ మాత్రమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భాగస్వాములై ఎక్కడ వీలైతే అక్కడ, ఎన్ని చెట్లు వీలైతే అన్ని చెట్లు నాటేందుకు అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంవత్సరంలాగే జూన్ 5 ఈరోజు మనం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీము మీ అందరికీ తెలిసిందే, ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ అండ్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. అది ఎలా ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇన్స్పైర్డ్ బై నేచర్ అంటే నేచరు ఆటోమేటిక్గా మనం నేచర్కి ఎగెనిస్ట్గా ఏ యాక్టివిటీ చేసినా సరే అది పొల్యూషనే అవుతుంది. నేచర్కి దాని అంతటా అది సాల్వ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమతుల్యతను కాపాడడం అలవా ఉంటుంది నేచర్కి. కాకపోతే మనం ఎక్కువ నేచర్ మీద ఎక్కువ మనం ప్రెజర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నేచర్ అది చేయలేని పరిస్థితికి వచ్చి మనం ఈ అకాల వర్షాలు, అకాల ఎండలు, అట్లాగే విపరీతమైన వేడి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మన దైనందిన కార్యక్రమాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకొని నేచర్ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా చిన్న చిన్నవి ఎక్కువేం అవసరం లేదు, వాటర్ కన్జర్వేషన్ కానీ, ఎనర్జీ కన్జర్వేషన్ కానీ, అట్లాగే ప్లాస్టిక్ వాడకుండా గుడ్డ సంచులు వాడడం కానీ, కరెంటు మనం ఒక ఫ్యాను ఒక 10 గంటలు వేస్తే ఒక యూనిట్ కాలుద్ది. ఆ యూనిట్ జనరేట్ చేయాలంటే దాదాపుగా 1 కేజీ బొగ్గు కాలుస్తే కానీ మనకి 1 యూనిట్ కరెంట్ రాదు. ఆ 1 యూనిట్ కరెంటు వస్తే మనకి CO2 1 కేజీ బొగ్గుకి దాదాపుగా 1 కేజీ CO2 రిలీజ్ అవుతుంది. మనకు తెలుసు ఈ భూతాపం పెరగడానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ప్రధానమని తెలుసు. సో వాటి వల్లే మనకి ఈ టెంపరేచర్లు అన్నీ కూడా పెరుగుతున్నాయని తెలుసు కదా. సో ఇవన్నీ చేయకుండా మన జీవితంలో, మన దైనందిన జీవితంలో తక్కువ వాడకుండా, ప్రకృతి మీద ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా రీసైకిల్డ్ పేపర్ వాడుకోవటం, అలాగే ఎనర్జీ కన్జర్వేషను, అట్లాగే వాటర్ కన్జర్వేషను అన్నీ కూడా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రకృతి ప్రేరణతో స్వచ్ఛమైన వాతావరణం కోసం అందరం కలిసి నడుద్దాం. ప్రకృతి వనరులను రక్షించుకుంటూ రేపటి తరాల ఆరోగ్యకరమైన మనుగడ కోసం, రేపటి మన పచ్చని స్వచ్ఛమైన సుస్థిరమైన భవిష్యత్తు కోసం నేటి నుంచే పర్యావరణ పరిరక్షణ కోసం అడుగులు వేద్దాం. ఇదే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5వ తేదీ నెల్లూరు నగరం బీఆర్సీ మైదానం నుంచి గాంధీబొమ్మ వరకు ఉదయం 7 గంటలకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం, యువకులు, విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి నెల్లూరు, కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ SS బయోకేర్ నెల్లూరు.